నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా. భారత్లో ప్యాకెట్ పాలను సాధారణంగా పాశ్చరైజ్ చేస్తారు. 15 సెకన్ల పాటు 72 డిగ్రీ సెల్సియస్ వద్ద వేడి చేసి తర్వాత చల్లార్చి ప్యాక్ చేస్తారు. దీనివల్ల ఈ కొలై, సాల్మోనెల్లా వంటి హానికరమైన సూక్ష్మజీవుల్ని 99% పైగా నాశనం చేస్తుంది. అయితే పాశ్చరైజ్ చేసిన పాలు స్టెరైల్ కాదు. ఇంట్లో పాలను మరిగించి 5 నిమిషాలు వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రతలు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటుతాయి. అప్పుడు కోలీఫామ్ జీవులతో సహా మిగిలిన చాలా వృక్ష సంబంధమైన బ్యాక్టీరియాను నాశనమవుతుంది. ఇది సెకండ్ లేయర్ సేఫ్టీగా సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. మరిగించడం వల్ల రసాయన కల్తీలు తొలగిపోవు. పాలలో యూరియా, డిటర్జెంట్, కాస్టిక్ సోడా లేదా సింథటిక్ సంకలనాలు ఉంటే వేడి వాటిని న్యూట్రలైజ్ చేయదు. ఈ పదార్థాలు ఎక్కువసేపు మరిగించిన తర్వాత కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అలాగే అధికంగా మరిగించడం వల్ల విటమిన్ B12, ఫోలేట్ వంటి వేడికి సున్నితంగా ఉండే పోషకాలు క్షీణిస్తాయి. కాబట్టి మరిగించడం వల్ల సూక్ష్మజీవుల భద్రత మెరుగుపడుతుంది. అంతేకాని కలుషితమైన పాలను స్వచ్ఛమైనదిగా మాత్రం చేయదు. శీతలీకరణ విఫలమైతే సరిగ్గా పాశ్చరైజ్ చేసిన పాలు కూడా సురక్షితం కాదు. ఎందుకంటే సాధారణంగా 5 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. పాల ప్యాకెట్లు రవాణా సమయంలో, రిటైల్ కౌంటర్లు లేదా డెలివరీ తర్వాత ఇంట్లోకొచ్చాక ఫ్రిడ్జ్లో ఉంచకుంటే బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే కొన్న వెంటనే పౌచ్ పాలను మరిగించి చల్లార్చిన తర్వాత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్లో ఉంచాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. పదే పదే వేడి చేయడం, చల్లబరచడం కూడా పెద్దగా ఉపయోగపడదు. అయితే అల్ట్రా హై టెంపరేచర్ పాలు భిన్నంగా ఉంటాయి. 135 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడి చేసి స్టైరైల్ టెట్రా ప్యాక్లలో సీల్ చేస్తే అది తెరిచే వరకు షెల్ఫ్ స్టేబుల్గా ఉంటుంది. ఇటీవలి ల్యాబ్ చర్చల్లో టెట్రా ప్యాక్ పాలు మెరుగ్గా రాణించడానికి ఇదే కారణం. ఇక మనం బయట గేదెలు పెంచుతూ పాల వ్యాపారం చేసే వారి వద్ద కొనే లూజ్ పాలు తయారీ వెనుక ఒక సంప్రదాయం ఉంది. చాలా కుటుంబాలు స్థానిక విక్రేతల్ని నమ్ముతాయి. పచ్చిపాల రుచిని వారు ఇష్టపడతారు. కానీ పచ్చిపాలు పాశ్చరైజ్ చేసినవి కావు. ఇది క్యాంపిలోబాక్టర్, ఈకోలి, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలను కలిగి ఉండొచ్చు. మాన్యువల్గా పాలు పితికే సమయంలో పరిశుభ్రత వల్ల కలుషితమయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా పేడ వంటి వాటి వల్ల. ఇక ప్యాక్ చేసిన పౌచ్ పాలను కొన్ని రకాల టెస్టులు చేసి పాశ్చరైజ్ చేసి ప్యాక్ చేస్తారు. అంతేకాదు పొల్యూషన్ కూడా గురి కాదు, కొలిచిన పరిమాణంలో లభిస్తాయి. ఆహార భద్రత దృష్టిలో చూస్తే లూజ్ మిల్క్ కంటే ప్యాక్ చేసిన పాలే సాధారణంగా సురక్షితమైనవి. ఇక పాలలో పాల పొడి కల్తీని గుర్తించడానికి చల్లబడిన, మరిగించిన పాలలో కొన్ని చుక్కల అయోడిన్ వేస్తే తేలిపోతుంది. ఆ పాలు నీలం రంగులోకి మారితే కల్తీ అయినట్లు భావించాలి. పాలలో డిటర్జెంట్ కలిపి ఉంటే ఆ పాలను తొలగించినప్పుడు దట్టమైన నురుగు వస్తుంది. ఇది పాలు కలుషితమైన విషయాన్ని నిర్ధారిస్తుంది. అలాగే ఏజెన్సీలు ఆమోదించిన హోమ్ కిట్లు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.